సినిమా ఇండస్ట్రీలో షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి నెట్టిగా అడుగుపెట్టి 450కి పైగా సినిమాల్లో దశాబ్దాల తరబడి తన నటనతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి షావుకార్ జానకి గారు ఇక లేరు. ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఇలాంటి నేపథ్యంలోనే షావుకార్ జానకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటే, ఆవిడ పోయి 24 గంటలు కూడా గడవక ముందే ఆవిడకి ట్రీట్ చేసిన డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్ళ పెట్టేలా చేసింది. ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, జానకి గారి వయసు 94 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే ఆమె గత కొన్ని నెలలుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. చెన్నైలోని ఆమె ఇంట్లో ఉంటూ, పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఉన్నట్టుండి లంగ్స్కి సంబంధించిన వ్యాధితో బాధపడటంతోనే చెన్నైలోని కావేరీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక గత కొద్ది రోజులుగా కావేరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె చాలా యాక్టివ్గా ఉందని, ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుందని, త్వరలోనే కోలుకుంటుంది అని అనుకున్నారట డాక్టర్లు. కానీ ఉన్నట్టుండి ఆమె శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తడంతో వెంటనే వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చిందని, వెంటిలేటర్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే లంగ్ ఫెయిల్యూర్తో ఆమె కన్ను మూసింది అంటూ ఆవిడకి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది అభిమానులు, ఫాలోవర్స్, మరోపక్క చిత్రసీమ రంగానికి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ తనదైన నటనతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన షావుకార్ జానకి గారు ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం